ఖచ్చితంగా ఆ వరలో చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి, మొదటగా నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి తనకు తాను వ్యక్తులుగా చేసేసుకొని, తనకు తాను అలా అర్పించేసుకొని, నీవు నా సొత్తు, ఇదిగో నా దేహంలో నువ్వు ఒక అవయము, నా శరీరంలో నువ్వు ఒక అవయము, నా మాంసంలో నువ్వు ఒక మాంసమై ఉన్నావు, ముద్దై ఉన్నావు, నా రక్తంలో నీ రక్తం, నీలో ఉన్న రక్తం నాది, ఆ రక్తం నీకు ఇస్తున్నాను, నా ఊపిరి నీకు పోసాను, నీలో ఉన్న ఊపిరి నాది, ఇవన్నీ నావే, నువ్వంటే నాకు ఇష్టం. ఆమె నువ్వంటే నాకు ఇష్టం. అందుకనే నేను కొంత మట్టిని తీసుకొని నా స్వహస్తాలతో చక్కగా చేసి, నాకు నచ్చిన రీతిగా, నాకు ఇష్టమైన రీతిగా, నాకు ముచ్చటగా, ముద్దుగా నేను చూసి మురిసిపోవాలని నేను చేసుకున్నాను. నాకులాగా నేను ఎలా ఉంటానో నేను చూసుకోవాలని కాదు, కానీ మీలో నేను నన్ను చూసుకోవాలి. ఆమె దేవుని ఉద్దేశవంతంగా మీకు అర్థమైందా? ప్రభు ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాను, నేను చూసుకోగలుగుతాను, నా ఎదురు అర్థం ఉంటాను. అవునా? అలా ఆయన చూసుకోవడానికి, నన్ను నీలో చూసుకోవడానికి నేను కలుగు చేస్తున్నాను. ఆమె అద్భుతమైన మాట. క్రీస్తు ఆయన ఉద్దేశం ఏంటంటే నీలో నన్ను నేను నిన్ను చూసుకోవాలి. అందుకనే సృష్టి అబద్ధం కూడా నోటి మాట చేత కలిగి చేశాను, నిన్ను మాత్రము నా స్వహస్తాలతో నాకు నచ్చిన రీతిగా, నాకు ఇష్టమైన రీతిగా, నాకు ఎలాగైతే నీతో సమాసం కలిగి ఆనందకరంగా నీతో కలిసి నేను సంతోషిస్తానో అలా ఉండటానికి నేను కలిగి చేస్తాను. ఆమె మీరు గమనించండి, మీకున్న భాగ్యం, మీకున్న ధన్యత చాలా మందికి ఉండదండి. అందరూ మీకై కలుగుడు ఉంటుంది, గుణాలు తేడా ఉంటుంది, ప్రవర్తన తేడా ఉంటుంది, నడవడికి తేడా ఉంటుంది. క్రైస్తవుల యొక్క ఆలోచనలు, క్రైస్తవ యొక్క జ్ఞానం, క్రైస్తవ యొక్క ఉద్దేశాలు, క్రైస్తవ యొక్క నడవడికి, వాళ్ళ ప్రవర్తన అధికారులు మొదలు నడినేంత వరకు ప్రతి విషయంలో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ హెచ్చింపబడాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి మధ్యన ఎలా మనగాలో అది ఒక క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. దేవుడికి స్తోత్రం. దేవుడు అదే పని చేస్తాడు. చేశాడు చేశాడా? అమ్మ చేశాడా? దేవుడు ఆ పని చేయగలరా? చేయగలరా? కనుక చూస్తాను కదా. చూసారా దయామయ సినిమా, కరుణామయ సినిమా చూసారా కదా? చూసారా ఏం చేశారట? పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవుడిని అని చెప్పలేదు. తగ్గడా లేదా? తగ్గడా లేదా? ఒకవేళ చెప్తే అక్కడ ఆయనకి సిలువ వేసేవారే. నువ్వు రక్షించుకున్న రక్షించాను అటువైపు దొంగన్నప్పుడు అతను రక్షించడానికి ఈయన కూడా రక్షించబడితే ఆయన దేవుడు ఉన్నతమైన ఆలోచన అండి. నా బిడ్డలు ఆయన ఎలా ఆలోచించాడంటే, ఇక్కడ ఉన్న బిడ్డల కోసం మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, వీళ్ళు ఒక ప్రత్యేకమైన మార్పు. అది ఎలా ఉండాలంటే, నన్ను చూస్తే ఇంకా నువ్వు లేకపోతే మేము లేవు ప్రభా, నువ్వు లేకపోతే మేమున్నా శూన్యం. కానీ ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆయన పిలాతు దగ్గరకు వచ్చి సిలువకు అప్పగించబడ్డాను. సిలువ వేసేటప్పుడు కూడా మారు మాట పలకకుండా వారు విమర్శించిన, బాధ పెట్టిన, కొట్టిన, తిట్టిన, ఊపిన, అనేకమైన హింసలు పెట్టినప్పుడు కూడా ఎక్కడ 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 ఆయన చూస్తుందల్లా ఒకటి, మనల్నే చూస్తాం. మనల్నే చూస్తాం. ఇందులో యేసు ప్రభువుకి శిక్ష మంది ఎంతమంది తెలుసా? ఎంతమంది? చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేయమన్నారు. అప్పుడు ఈ కొందరు మాత్రం
మనిషికి న్యాయం కాదు. ఆయన రక్తం అందరం బలపడాలని చుట్టూ ఉన్నవారు అన్నారు. అక్కడ ఉన్నవారు ఆ రక్తం పడ్డానికి ఇష్టపడలేదు. తెలుసుకుంటాం. ఎందుకంటే పిలాతే తన చేతులు ఈ నీతిమంతుడు యొక్క రక్తము నా ఇంటి మీద, నా కుటుంబం మీద పడకుండా ఉండని మీద చేతులు కనుగొంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన శాపము, ఆయన అంగీకరించిన అందరూ స్వాతంత్రం విమోచించబడి దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ముద్రింపబడి ప్రతిష్టపడతారు. ఎవరైతే స్థిరమేమన్నారో వారందరూ ఆ శాపానికి యోగ్యులకు ఉంటారు. ఆ శాపానికి, ఆయన దోషానికి, సమస్త వాటికి, నరకానికి పాత్రపడతారు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ప్రేమించారు. ఏ ఒక్కరిని కూడా ఆయన వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలా ఆడి చేశారు. కాబట్టి ఇలా చేసిన అనుకోలేదు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎదురు కనుక, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎదురు కనుక మనసు మనకు రావాలని తీర్మానం, ఆ విధేయత, ఆ లోబడే తత్వం, ఆ తగ్గించుకునే మనస్సు మనకు రావాలని, నేను ఎలాగైతే క్షమిస్తున్నాను, నేను ఎలాగైతే ప్రేమిస్తున్నాను, నేను ఎలాగైతే ఇదిగో నేను అర్పించుకుంటున్నాను నా బిడ్డల కోసం, మీరు కూడా మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు సమర్పణ కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను సిలువ మీద వేసి నన్ను ఊరేగించారు, సిలువ మీద వేసి సిలువకు అప్పగించారు, సిలువలో నా ప్రాణం పోయిందని. నీ ప్రాణాన్ని తీయడానికి నేను చెప్పట్లేదు, సమర్పణ గురించి నేను చెప్పాను అంటాను. దేవుని స్తోత్రం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతే, నశింపచేయడానికి రాలేదు. కొందరు అగ్నిలో నుండి లాగినట్లుగా యోధా రాసిన పత్రికలో చెప్పారు 23లో. కొందరు అగ్నిలో నుండి లాగినట్లుగా అంధకారంలో ఉన్నట్టు వలసిన రాసిన పత్రిక మొదలైతే చెప్పారు. అంధకార సంబంధంలో ఉన్నట్టు నిన్ను తన కుమారుడు యేసుక్రీస్తుతో రాజ్యనివాసునిగా చేయటట. ఏం చేశాడట? చీకట్లో ఉన్నవాళ్ళు కంటికి చీకటి అనుభవించినప్పుడు, ఆ చీకటి మరణంలో అంచులకు తీసుకెళ్ళిపోయి ఆ చీకటి మరణ ఛాయలకు నడిపించే పరిస్థితులకు వచ్చినప్పుడు అక్కడి నుంచి వాడిని ఇలా తీసుకొచ్చి ఆయన చంకన పెట్టి నేను పోయడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. చక్కన పెట్టుకొని ఎత్తుకోవడానికి ఇష్టపడతాడు. ముందుకు వచ్చే వరకు ఆయన చక్కన ఎత్తుకొని పెట్టుకొని ముందు పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఉదయకాల సమయం గురించి ఆయన పరుషుల పాదాలకు ముందు పెట్టావా? ప్రభునందరూ ప్రార్థన చేసావా? ఆయన ముఖదర్శనం తీసుకున్నావా? నోరాల ప్రభా రాత్రి అంత భాగ్యం ఇచ్చావయ్యా. ఇదిగో నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, నా సంఘము, మా సంఘ కాపరి, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతమందితో కలిసి పునరుద్ధాన దినాన్న నేను ఆరాధించడానికి ఎంత భాగ్యము. పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు నాకు ఇచ్చినందుకు నెలలేని కోట్లాది స్థుతులైన ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక్క గడియ అనేది సాగపడ్డామా? ఆలోచించి ఇదంతా మేలు కొరకే. ఈ వాక్యం మీకు అవసరమా కాదో నాకు తెలియదు, కానీ నాకు చాలా అవసరం. అందుకంటాను మొదట నాతోనే మాట్లాడేసాయన్న. మొదట నాతోనే, ఆ తర్వాత వారికి తీసుకున్న వాళ్ళందరికీ ఎప్పుడూ నిత్య జీవమే. యెహోవా నీ యొద్దకు వచ్చారంటే నీకు నిత్య జీవం ఇస్తున్నట్టు అర్థం. ఆయన జీవం ఇచ్చేవాడు, ఆయన జీవం ఇచ్చేవాడు. మనం ఒక పాట పాడని తెలిసే పోయిన వారు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు దిగులు చెందక నీవు, భయము చెందక నీవు దిగులు చెందక
జీవమిచ్చే యెహోవన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. జీవమిచ్చే యెహోవన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టే యేసయ్యన్నాడు. భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, జయమిచ్చే యేసయ్యన్నాడు. ఓ భక్తుడా జయమిచ్చే యెహోవన్నాడు. హల్లెలూయా. ఆయనే జీవం ఇచ్చాడు. జీవం ఆయనే ఇచ్చాడు, ప్రాణం ఆయనే పెట్టాడు. ఆయన మనకు ఒక లేఖ రాసి పంపించాడు. ఏంటో తెలుసా లేఖ? పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ లేఖ. మరి నీవు ఒక లేఖ రాసి పంపించు. ఏంటో తెలుసా? ప్రార్థన లేఖ. ఆయన నీ కోసం పరలోకం నుంచి ఏంటంటే బైబిల్ లేఖ ఈ లోకానికి పంపిస్తే, ప్రార్థన లేఖను పరలోకానికి పంపిస్తే ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు పంపిస్తాడు. ప్రార్థన లేఖ మనకు ఉండదు. ప్రార్థన లేఖ మరి ఆయన ఇచ్చిన లేఖను మనం దగ్గర పెట్టుకొని ఓ శాశ్వత కాలము మొదలుకొని శాశ్వతం వరకు కూడా నీతో ఉండాలంటున్నాం. మరి ఉండాలంటే ప్రార్థన అనే లేఖ నీ జీవితంలో ఉంది. ఆ లేఖ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? చేరవలసిన స్థలానికి, వెళ్ళవలసిన గమ్యానికి, రావాల్సిన ప్రతిఫలం అక్కడి నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. యాకోబు చేశాడు కదా పని. యాకోబు చేశాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు చేశాడా లేదా? చేశాడా లేదా? ఆ చొప్పున పెట్టాను. ఎవరుకునేవి దగ్గర చక్కగా ప్రతిష్ఠ స్థలం దగ్గర కూడా ఆయన ప్రార్థన చేస్తుందట. దేవదూతలు ఎక్కుతూ ఆకాశానికి పైకి ఆ నిచ్చెనెక్కుతూ ఈయన చేసిన ప్రార్థన మోసుకెళ్తున్నాయి. పరలోకం నుంచి ఆయన అడుగుతున్న దానికి జవాబు తీసుకొస్తున్నాయి. పరలోకం నుంచి ఒక లేఖ రాసి లోకానికి నీకు నాకు ఇచ్చి పంపించాడు. అందుకే వాక్యం ఏమని చెబుతున్నదో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ వచనంలో వాక్యం యొద్దను మీ నోటిన మీ హృదయంలో ఉన్నది. నీ దగ్గరికి పంపించేశాడు. మరి నువ్వు పంపించిన లేఖ ఎక్కడ ఉంది? కష్టం వస్తే కాదు, కష్టం ఉన్న సుఖం ఉన్న అన్ని వేళ కనీసం దినానికి మనం ప్రార్థన చేయొచ్చు. ఆ కష్టం రాకుండా ప్రార్థనని కంచి నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ ఎల్లప్పుడూ కాపుదల కలుగు. అసలు రాదు. ఒక్క 10 నిమిషాలు ప్రార్థన బలవంతంగా సరిచేయి, బలవంతంగా సరిచేయి. 10 నిమిషాలు ప్రార్థన జనానికి ముమ్మరాలు చేయి. నీ చుట్టూ కంచేసేస్తాడు. నీ భర్త చుట్టూ తోటలు కావాలని ప్రయాణాల్లో, నీ ప్రాబ్లంలో, నీ మార్గం యథార్థంగా బాధ్యతతో నువ్వు చేస్తున్నా రాస్తున్న ఈ లేఖ, ప్రార్థన లేఖ ఎక్కడికి వెళ్తుందా సార్? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆయన దూతలు పంపించేస్తాడు. ఆమె ఫుల్ సెక్యూరిటీ నీకు కలిగి, ఫుల్ సెక్యూరిటీ. కాబట్టి దేవుడు ఇచ్చిన లేఖను మన ఎదురు ఉంది. మనం ఒక లేఖ పంపించాలి. హల్లెలూయా. మనం స్వాతంత్రంగా అనబడడానికి కావాల్సిన సామర్థ్యత ఎక్కడ కలుగుతుందంటే ప్రియులారా, ప్రభుకి ఇష్టలుగా విధేయులై ఆయన స్వారూపంలోకి వచ్చి ఆయన కోరిక మనం కలిగి ఆయన ప్రకటించి స్వాతంత్రమై మేము ఉన్నాము, మీరు స్వాతంత్రం చేయడికే దేవుడి లోకానికి వచ్చాడని నువ్వు ప్రకటించినప్పుడు, నువ్వు తెలియజేసినప్పుడు ఆ ఒక్కల జనాల మధ్య అనింజల మధ్య నువ్వు శివవాక్యమును పట్టుకుని ఆకాశమందున జ్యోతిని వల్ల ఎదిగిపోతాడు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకొని డిసెంబర్ 1వ తారీఖు వస్తుంది. మళ్ళా డిసెంబర్ 1వ తారీఖు ఎంతమంది ఆత్మ మీరు నడిపిస్తారో గుర్తుపెట్టు. సంవత్సరంలో ఎన్ని కుటుంబాలు ఒక్కొక్కరు ఎంతమంది తీసుకొస్తారో మీరే గుర్తుపెట్టు. గుడిపోయాక ఎంతమంది బాప్తిసాలు మనం బాప్తిసాలు లేని వరకు ఎంతమంది వరకు మనం ప్రార్థన చేయాలని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచి అన్ని మార్పులు జరుగుతాయి. ఖచ్చితంగా బాప్తిసాలు ఇవ్వాలి. ఖచ్చితంగా కుటుంబాలు తీసుకొని దేవుని సన్నిధిని నడిపించే వాళ్ళకి మనం రక్షించబడ్డాం. మనం ఎంతవరకు పరిస్థితి అంత మాత్రం పరలోకం దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం పొందుకోవాలంటే
పౌలు గారు అంటున్నారు, అందరికీ ఆయన అక్కడ విరించి వడ్డించాడు, ప్రతి ఒక్కరికి పని. నాకు సంబంధం లేదంటే నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఎవరినంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 4వ వచనంలో విశ్వాసముతో కూడినటువంటి మనుషుల శక్తిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని పక్షంగా తప్పుడు ఖాళీ చేస్తాడు. నువ్వు అడిగి ఏదైతే అడుగుతున్నావో, ఎన్ని ఆకలి కొరకు ప్రార్థిస్తున్నావో ప్రతి ఆదివారం వారం మీతో రావడానికి దేవుడు వాళ్ళని ఆకర్షించి మీతో కలిసి తీసుకురావడానికి ప్రభుత్వ అవకాశం ఇస్తాడు. ప్రార్థన చేయడం మానవుడు, ప్రార్థన చేయడం మానవుడు. ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి. ఈ ప్రాంతంలో ఒక్కరు రక్షణ లేదు అన్న మాట ఇవ్వకూడదు. పరలోక రాజ్యాన్ని ఇక్కడే మనం అనుభవించు. ఆమె ప్రతి కృప, ప్రభు సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యుని సావాసం ఎల్లప్పుడూ మన ప్రార్థనలకు మనకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.